దార్శనికుడు, కర్తవ్యపరాయణుడు, పట్టుదలతో అనుకున్న దాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ యొక్క ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యొక్క ఛాన్సలర్ శ్రీ పాచముత్తు గారు, రాష్ట్ర శాసనసభ స్పీకర్ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు, మంత్రులు, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అలాగే ఎస్ఆర్ఎం యొక్క మన వైస్ ఛాన్సలర్, మిగతా దాని నిర్వాహకులు, ఈరోజు ఈ చక్కని వాతావరణంలో నీరుకొండ గ్రామంలో నీరు ఉంది, కొండ ఉంది, రెండు కనబడుతుంది. ముఖ్యమంత్రి యొక్క అండా కూడా ఉంది. అందువలన ఈరోజు చాలా సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. నాకు ఢిల్లీలో వాస్తవంగా చాలా పని ఒత్తిడిగా ఉంది. అయినప్పటికీ కూడా మన రాష్ట్ర రాజధానిలో మొట్టమొదటి భవన నిర్మాణం పూర్తయి అది కూడా ఒక విశ్వవిద్యాలయం ఏర్పడబోతుందో చాలా సంతోషం. కాబట్టి మీ సంతోషంలో నేను కూడా భాగస్వామ్యం అవుదామనే ఉద్దేశంతో ఈరోజు ఢిల్లీ నుంచి ఇక్కడికి రావడం జరిగిందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నా. అయిపోయిన కొద్దిసేపటికి మళ్ళా నిష్క్రమించి వెళ్లాల్సిన అవసరంతో కూడా ఉంది. మిత్రులారా, చాలా సంతోషం. రాజధానికి ఒక రూపు, ఒక రేఖ, దానితో పాటు తన యొక్క దార్శనికతతో ఈ రాజధానిని ఒక అన్ని విధాల అన్ని హంగులు గెలిచినట్టు అన్ని రకాలైన ఉపయోగాలు ఉండేట ఉపయుక్తమైన చక్కని పరిపాలనా రాజధాని, పర్యాటక రాజధాని, దానితో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే రాజధాని, వినోదము విజ్ఞానము కలిగించే రాజధాని, దానితో పాటు పచ్చదనాన్ని మనకందరికి ఇచ్చే రాజధానిగా మలిచే ప్రయత్నం చేస్తున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారిని నేను అభినందిస్తున్నా. దానికి ఆ స్వప్నానికి మొదటి సాకారం ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అని చెప్పని సందర్భంగా మనం చేస్తున్నా. ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ within 5 months constructing this much buildings and then organizing inauguration today itself is a compliment to the SRM management that once they decide they will do it. They are the doers. SRM University normally is known as the Sri Ramaswamy Memorial University, previously known as SRM Institute of Science and Technology, Tamil Nadu, established its facility in Amaravati, the capital of Andhra Pradesh. This is a very important and happy occasion. That's why I said I would like to compliment Amaravati capital people who are residing here and also compliment the SRM University and Pachamuttu and then Satyanarayan, his son, and also the chancellors and vice chancellors and all other people. Friends, Amaravati is being conceived as a Navaratna city, city of 9 jumps, knowledge city, financial city, health city, tourism city, governance city, sports city, electronic city, justice city and education city. Therefore, it is appropriate that the reputed education institutions upon their campus also in Amaravati. ఈ విధమైన నవరత్న ఖచ్చితమైన ఈ రాజధాని నిర్మాణాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టారు. ఆ రాజధాని నిర్మాణానికి మొట్టమొదటిగా సహకరించి ముందుకు వచ్చి త్యాగం చేసిన ఈ ప్రాంత రైతులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తరఫున, నా తరఫున కూడా మీ మంచి, మీ బాగోగులు ఎలాంటి విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు అండగా మేము ఉంటాము. మీకు రాబోయే రోజుల్లో నిండుగా మెండుగా అన్ని విధాల సహకారం కూడా జరుగుతుంది. చెప్పింది చేసే అలవాటు ఉంది చంద్రబాబు నాయుడికి. అందుసరిగా తప్పనిసరిగా అవన్నీ కూడా ఆచరణ చేసి చూపిస్తాడు. ఇతరులు చేసే అసత్య ప్రచారాలు, కంగారులకు ఎవరు కూడా అపోహలకు భయపడాల్సిన అవసరం లేదు. ఉజ్వల భవిష్యత్తు ఉంది. చరిత్రలో ఈ అమరావతి ప్రాంత రైతుల యొక్క పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఎవరయ్యా ఈ రాజధానికి భూములు ఇచ్చిందంటే ఈ రైతులు అని చెప్పని మీ యొక్క భాగస్వామ్యం కూడా దాంట్లో లిఖించబడుతుందని చెప్పని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ has created a brand equity for itself. SRM University began as SRM Engineering College in Kattanakulattur near Chennai in 1985. In such a short period, the university has grown leaps and bounds. They not only have campus in Tamil Nadu, they also campus in the national capital of Delhi. And it's very happy and appropriate. They are the first campus in the new capital of Andhra Pradesh, Amaravati. That's why they deserve special appreciation. Good education institutions are a future of a good city's quest for
అవైలింగ్ గుడ్ ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది డ్రైవింగ్ ఫోర్సెస్ బిహైండ్ అర్బనైజేషన్. ఎందుకు పట్టణాలకు జనం వస్తారంటే, నేను పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నాను, ఇంతకుముందు గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నాను. గ్రామాల నుంచి పట్టణాలకు ఎందుకు వస్తారంటే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ అండ్ ఎన్హాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్. ఈ 5 కోసం జనం గ్రామం వదిలి నగరాలకు వస్తారు. అందుకని రాజధాని నగరంలో అన్నిటికన్నా ముందుగా శ్రీకారం చుట్టబడింది సరస్వతి మందిరం వంటి విద్యాలయం రావడం అవుతుందో ఇది చాలా ఉచితం అని చెప్పని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను. ఈ అబ్బాయిలు అమ్మాయిలు దేశవ్యాప్తంగా ఎక్కడికైనా వెళుతూ ఉన్నారు, ఎక్కడైనా చదువుకుంటారు. ఈ దేశవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది రాబోయే రోజుల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, తెలంగాణ నుంచే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, పొరుగు రాష్ట్రాల నుంచే కాదు, దేశవ్యాప్తంగా అలాగే విదేశాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి ఈ అమరావతిలో, ఈ ఎస్ఆర్ఎంలో, అలాగే పెట్టబోయే కొత్త విశ్వవిద్యాలయాల్లో చేరతారనే విశ్వాసం నాకుంది. ఎందుకంటే ఈ వాతావరణం, ఈ ప్రకృతి, ఇక్కడ ఉండే ప్రజల యొక్క నైజం ఇవన్నీ కూడా దానికి ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. 80% మంది విద్యార్థులు తమిళనాడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బయట వాళ్ళు ఉన్నారు. 80% of the students in Tamil Nadu SRM University are from outside. So that being the case, వాళ్ళు యూరోపియన్ కంట్రీస్ నుంచి అలాగే చైనా నుంచి కూడా అక్కడ విద్యార్థులు వచ్చున్నారు. రాబోయే రోజుల్లో అదేవిధంగా విదేశాల నుంచి దేశాల నుంచి కూడా మన ప్రాంతానికి కూడా వచ్చి ఇక్కడ విద్యార్థులు చదువుకుంటారు. తద్వారా తమ భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకుంటారని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తమిళనాడు విద్యారంగంలో చాలా ముందుకు వెళ్ళిపోయాయి. ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడిప్పుడే ముందుకు వెళుతూ ఉంది. మన అందరికి కూడా ఈ కృషిని మరింత వేగవంతం చేయడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ముందు చూపుతో ముఖ్యమంత్రి గారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి, అలాగే అమృత్ యూనివర్సిటీకి, అలాగే విఐటికి, అలాగే శెట్టి గారి యొక్క ఇన్స్టిట్యూషన్స్కి ఇలా అనేక విద్యా సంస్థలను ముఖ్యమంత్రి ముందు చూపుతో ప్రోత్సహించబోతుందో భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం, యువతరం కోసం, నవతరం కోసం ఈ యొక్క ప్రణాళికను సిద్ధం చేయబోతుందో చాలా అభినందనీయం. I would like to compliment Sri Chandrababu Naidu for coming forward to give land to all the education institutions. Number 1 preference is education. సరస్వతి ఎక్కడ ఉంటే అక్కడికి లక్ష్మి వస్తుంది. లక్ష్మి ఉన్న దగ్గర సరస్వతి వస్తుందనే గ్యారంటీ లేదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ముందు సరస్వతిని ఉపాసించాలా, విద్యను అభ్యసించాలా, తెలివిని పెంచుకోవాలా, ఆ తర్వాత ఆస్తిని పెంచుకోవాలా, అది జనంతో కలిసి పంచుకోవాలా. మనం కానీ పెంచుకోకుండా పంచుకుంటే ఏమవుతుందో మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి సరస్వతిని కానీ మనం మన బిడ్డలకు, మన పిల్లలకు మంచి విద్యను కానీ మనం ఇస్తే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి సరస్వతి చెంతన చేరుతుందని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ యొక్క వస్తువును అందరూ కూడా ఉపయోగించుకోవాలని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. మన భారతదేశంలో 1817లో హిందూ కాలేజ్, దాని పేరు తర్వాత ప్రెసిడెన్సీ కాలేజ్, ప్రెసిడెన్సీ యూనివర్సిటీ అని కలకత్తాలో మొదలుపెట్టారు మన దేశంలో ఆధునిక విద్యకు. ఆ తర్వాత హిందూ జెంట్రీ ఆఫ్ కలకటా, దే హ్యావ్ స్టార్టెడ్ దట్ ఇనిషియేటివ్. అండ్ దెన్ ఇంగ్లీష్ యొక్క ఎడ్యుకేషన్ వాళ్ళు మొదలుపెట్టారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేదు. 30 ఏళ్ళుగా బ్రిటిష్ వాళ్ళు ఎలాంటి సహాయం చేయలే. అయినప్పటికీ కూడా మరి ఈరోజు వారణాసిలో, కలకత్తాలో, పూనాలో అక్కడ కూడా సంస్కృత కళాశాలలు ప్రారంభించబడ్డారు. భారతదేశం ఎప్పుడు కూడా విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది. తెలివికి ఈ దేశంలో కొదవ లేదు. ఎందుకంటే మన దేశంలో ఉన్న కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకరి, మంగలి, హరిజన, గిరిజన, లంబాడ, ఏ పేదవాడైనా, ఎలాంటి వాడైనా, వంట చేసేవాడైనా, ఇంటి పని చేసేవాడైనా, కుమ్మరి పని చేసేవాడైనా, కమ్మరి పని చేసేవాడైనా, బట్టలు వేసేవాడైనా సరే, కొండపల్లి బొమ్మలు తయారు చేసేవాడైనా సరే, ఆఖరి గుంటూరు గోంగూరు తయారు చేసేవాడైనా సరే, ప్రతి ఒక్కరిలో కూడా అపారమైన తెలివి ఉంది. తెలివి మన సొంతం. నేను ఇక్కడ నీరుకొండలో ఉన్నాను. ఈ నీరుకొండలో ఉండే ప్రతి కుటుంబంలో కనీసం ఒక ఇద్దరన్నా అమెరికాకి వెళ్ళి ఉంటారు. ఇంతకుముందు చదువు కోసం అమెరికాకి వెళ్ళేవాళ్ళు. నేను వాళ్ళందరికీ చెప్పేవాడిని, గో, ల్యాండ్, ఎర్న్ అండ్ రిటర్న్ అని. సమయం ఆసన్నమైంది, మళ్ళా తిరిగి రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదు. అందుకని మనం అమెరికాకి వెళ్ళినా, ఇంగ్లాండ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తిరిగి మన దేశానికి రావాలి. ఈ భరతమాతను సేవించుకోవాలి. మనకి విద్యాబుద్ధులు నేర్పించినట్టే మన ఉపాధ్యాయులు, మన అధ్యాపకులు, మన తల్లి, మన తండ్రి, మన తాత, మన పిల్ల జల్లా, మన ఇంట్లో ఉండేవాళ్ళు అందరితో కలిసి సంతోషంగా మనం కానీ సుఖాన్ని పంచుకుంటే ఆ ఆనందం చెప్పనరివి కానిది. అందుకని ఇక రాబోయే రోజులు విదేశాలకు పెద్ద వెళ్లాల్సిన అవసరంలా. విదేశాలకు వెళ్ళడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ సౌకర్యాలను కూడా ఏర్పడుతూ ఉన్నాయి. దేశం నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వాన్ని వాళ్ళ దేశం ముందుకు వెళుతూ ఉంది. మిషన్ మోడీ. మోడీ అంటే MODI, నరేంద్ర మోడీ గారు కాదు. MODI అంటే మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా. దేశం అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉంది.
this SRM University or this capital of Amaravati is a part of Making India initiative taken by Narendra Modi and Chandrababu Naidu and the other leaders also. That's India is moving. ప్రపంచం అంతా ఇవాళ భారతదేశం వైపు చూస్తూ ఉంది. ఇవాళ మీరు చూసుంటారు టుడే దేర్ సర్వే ఇస్ దేర్ టుడే. ఇన్ ద సర్వే ఇట్ ఇస్ వెరీ హార్టనింగ్ ఫర్ ఆల్ అస్. మనందరికీ గర్వకారణం ప్రపంచ దేశంలో నాయకులందరినీ కూడా సర్వే చేస్తే 73% మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ప్రపంచంలో అగ్రగామంలో ఉన్నాడు. మోడీ ఇండియా ఇస్ నెంబర్ 1, కెనడా ఇస్ నెంబర్ 2, టర్కీ ఇస్ నెంబర్ 3, అమెరికన్ ప్రెసిడెంట్ ఇస్ నెంబర్ 4. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. That is the greatness of this land. That is the greatness of this water. That's the greatness of the people. అందుకని మనందరం కూడా ఆ స్ఫూర్తితో మన పిల్లలను బాగా చదివించుకోవాలా. విద్యా వసతులు ప్రభుత్వాలు వాళ్ళకి కల్పించాలా. దానితో పాటు అన్ని రకాలైన సహకారం అందించాలా. చదువుకునేటప్పుడు క్రమశిక్షణ, దేశభక్తి, జాతీయ భావం, సామాజిక స్పృహను అలవాటు చేసుకొని క్రమశిక్షణతో ముందుకు వెళ్లి మన దేశాన్ని మనం శక్తివంతమైన దేశంగా తయారు చేసుకోవాలా. గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇంతకుముందు పరాయి ప్రభుత్వం ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం మందే, రాజ్యం మందే. మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రులు, మనం ఎన్నుకున్న ప్రధానమంత్రులు ఉన్నారు. అందువలన ఆందోళనలు లేదా అనవసరాన్ని సమ్మెలు చేసి మనం కాలాన్ని వృధా చేసుకోకుండా మన అందరం కూడా సమయాన్ని పాజిటివ్ యాటిట్యూడ్తో, పాజిటివ్ మైండ్ సెట్తో దాన్ని ఉపయోగించుకొని మంచిగా విద్యను నేర్చుకొని తద్వారా మంచి విద్యార్థులుగా, మంచి పౌరులుగా తయారై మంచి దేశంగా తయారు కావడం కోసం మీరందరూ కూడా ఈ యొక్క విద్యా సంస్థలను ఉపయోగించుకోవాలని చెప్పని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. కాండక్ట్ కావాలా, డిసిప్లిన్, డైనమిజం, డెడికేషన్, డివోషన్ కావాలా. ఇవన్నీ ఉంటే భారతదేశం శక్తివంతంగా తయారవుతుందని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మిత్రులారా, ఈ శుభ సందర్భంగా మేము చేయగలిగింది మీ అందరికీ శుభాకాంక్షలు అందించడమే. దానితో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ను నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అన్ని విధాలా కేంద్రం అండగా ఉండి అందుకుంటుంది. మోడీ గారు, చంద్రబాబు నాయుడు యొక్క జోడీ ఏతుందో రాష్ట్రాన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తాయి. అనేక విద్యా సంస్థలు మనకు వచ్చాయి. రాబోయే రోజుల్లో ఇంకా కొరవ కూడా వస్తాయి. దానితో పాటు నేను యాదృచ్ఛికంగా కేంద్రంలో మంత్రిగా ఉన్నాను కాబట్టి అవకాశం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలా సహకరించేందుకు పూర్తి ప్రయత్నం చేస్తూ ఉన్నాను నా వంతు అని చెప్పని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఈ రాజధాని అమరావతికి మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వం నుంచి 1000 కోట్లు మంజూరు చేయడం కూడా జరిగింది 2 సంవత్సరాల కిందట చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. 1000 crores have been allocated by the government of India in 2015 March. దానితో పాటు మళ్ళా నా చేతికి అవకాశం వచ్చినప్పుడు ఈ మధ్యనే మీ అందరికీ కూడా తెలుసు, మన పాత అమరావతి, ఒరిజినల్ అమరావతి ఏతుందో ఆ అమరావతి యొక్క వారసత్వాన్ని కాపాడడం కోసం, ఆ పురాతన కడ్డాలు కాపాడడం కోసం, దాన్ని మన నవతరంతో పాటు యువతరంతో పాటు అందరూ గుర్తు చేయడం కోసం దాన్ని మన యొక్క వారసత్వ నగరంగా కూడా కేంద్ర ప్రభుత్వం 12 నగరాలు ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్లో అమరావతిని కేంద్ర ప్రభుత్వం వారసత్వ నగరంగా ప్రకటించిందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. నేను మంత్రిగా ఉన్న విభాగం. మూడవది అమృత యోజన కింద అటల్ మిషన్ ఫర్ రీజనరేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో మంచినీటికి, తాగునీటికి, అలాగే పారిశుద్ధ్యానికి, అలాగే చెత్తా చెదారం తొలగించడానికి, అలాగే రవాణా సౌకర్యానికి కూడా ఈ అమృత పథకం అని పెట్టారు అటల్జీ పేరుతో. ఆ అమృత పథకం కింద డబ్బులు ఇవ్వాలంటే 1,00,000 జనాభా ఉండాలా. కానీ రాజధానికి అప్పుడు ఇంకా రూపురేఖలు ఏర్పడలా. అయినప్పటికీ కూడా నేను చొరవ తీసుకొని ఇది రాజధాని కాబోతుందని అమృత పట్టణంగా అమరావతిని ఇంతకుముందే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దేశంలో 500 నగరాల్లో ఒక నగరంగా. నగరం ఇంకా రాకపోయినప్పటికీ కూడా దాన్ని నగరంగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం తరఫున అమృత పథకం కింద ఈ యొక్క అమరావతికి నిధులు ఇచ్చేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదే కాదు, మోడీ గారు దేశంలో 100 నగరాలు, 100 సిటీస్, స్మార్ట్ సిటీస్, ఆకర్షణీయ నగరాలుగా ఉండాలని చెప్పి సంకల్పించాడు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి 3 నగరాలు ప్రతిపాదించింది. అదృష్టవశాత్తు ఆ 3 నగరాల యొక్క కమిషనర్లు, అక్కడున్న మేయర్లు, అక్కడ అలాగే రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవడం వలన పోటీలో 3 నగరాలు కూడా నెగ్గుకు వచ్చి ఇవాళ 3 నగరాలు కూడా ఆకర్షణీయ నగరాలుగా గుర్తింపబడ్డవై ఆంధ్రదేశంలో 100% సెలెక్ట్ అయిన నగరాలు ఎక్కడైనా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి నేను గర్వపడతాను. మీ అందరికీ మనం చేస్తున్నా. అంతటితో వదిలిపెట్టకుండా ఒక అవకాశం వచ్చింది. కొన్ని నగరాలు వెనకబడ్డాయి, 100లో కొన్ని నగరాలు వెనకబడ్డాయి దేశంలో. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అధునూతన పద్ధతుల్లో అన్ని హంగులతో కొత్తగా ఏర్పడబోతోంది. దాన్ని కూడా ఆకర్షణీయ నగరాల జాబితాలో చేర్చవచ్చని కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనలు సవరించి ఈ అమరావతిని కూడా స్మార్ట్ సిటీ కింద డిక్లేర్ చేయడం జరిగిందని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను. అలాగే ఈ నగరంలో ఏర్పడిపోయే రేపు ఈ సుందరమైన హంగులతో పాటు సామాన్య జనం
పేదవాళ్లకు ఇళ్లు కట్టుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే 10,000 అయినా సరే 20,000 అయినా సరే పేదవాళ్లకు ఇళ్లు కూడా మంజూరు చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను. 1,93,000 ఇళ్లు ఇప్పటికే ఇచ్చాం. 1,93,000 houses have been already sanctioned to Andhra Pradesh. In addition to this, for the sake of this capital city of Amaravati, keeping the future in mind, the requirement for the common people, economically weaker sections, low-income group, if the state government sends proposal, I will sanction 10,000 or 20,000 houses for the sake of the poor in this year itself. ఈ సంవత్సరంలోనే అలాంటి ప్రతిపాదనలు వస్తే భూమిని గుర్తిస్తే తప్పనిసరిగా దాన్ని కూడా మంజూరు చేయడం జరుగుతుంది. మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో చరిత్రాత్మకుడి యొక్క విశ్వవిద్యాలయ స్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించిన యొక్క నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. ట్యూషన్ ఫీ వెయివర్, కొంతమందికి 50% ట్యూషన్ ఫీ వెయివర్. ముఖ్యమంత్రి గారిని వారి మంత్రివర్గ సహచరులతో పాటు ఈ స్కాలర్షిప్ అవార్డ్స్ ఇవ్వమని ఎస్ఆర్ మిషన్ తరఫున కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది మెరిట్ స్కాలర్షిప్ అవార్డీస్. ఇంకా చాలా మంది ఉన్నారండి, కాకపోతే సమయం అనుకూలించకపోవడం వల్ల కొంతమందికి మాత్రమే ఈ రోజు ఇక్కడ స్కాలర్షిప్ ని స్టేజ్ మీద ఇస్తున్నాము. సో ద 25 స్టూడెంట్స్ ఉన్నారు మొత్తం. మరి ఈ రోజు స్కాలర్షిప్స్ తీసుకుంటున్న వారు జయశ్రీ, సుప్రజ, సాయి వరప్రసాద్, అభిన్, శశికిరణ్, జగదీష్ చౌదరి, రంపటి వెంకట్ తరుణ్, చిన్నాల శివప్రసాద్, సప్తర్షి మజుందర్, రాజర్షి మజుందర్, వెంకటకృష్ణ సుంకర, విశ్వనాథ్ వంశీ, జి ఆదర్శ్, చుక్కా శ్రావ్య, దంతులూరి ఆదిత్య వర్మ, పవన్ కృష్ణ, పార్సా ఫణీంద్ర, శ్రీనివాస్ మూర్తి, పవన్ తేజ, ముద్దన హరిణి, శ్రీకాంత్ రావు, ఫహాద్ కమ్రాన్, శ్రీనివాస్ తేజ, అల్లూరి హారిక, గింజుపల్లి హిమబిందు. వీరందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అలాగే వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా మెరిట్ స్టూడెంట్స్ అవ్వడం వల్ల స్కాలర్షిప్ అవార్డ్స్ తీసుకుంటున్నారు. ఇంతకుముందు నారాయణ గారు చెప్పినట్టుగా వాళ్ళకి ఫీజు అన్ని కూడా ఆయన చెప్పినట్టుగా మాఫీ అయ్యి చక్కగా వాళ్ళు ఇంకా బాగా చదువుకోవడానికి తోడ్పడతాయి. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది మెరిట్ స్కాలర్షిప్ అవార్డీస్. చెప్పండి, గట్టిగానే కొట్టొచ్చండి, పర్వాలేదు. మనం వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తున్నాం కాబట్టి వీ నీడ్ నాట్ హెజిటేట్ ఫర్ ఎనీథింగ్.